జిల్లా మా నియోజకవర్గం వచ్చేసి నకరకెళ్ళు. మా ఊర్లో మాది మా ఊర్లో సిరి స్టోన్ కస్టమైజేషన్ అని ఏర్పాటు చేశారు. అది రైతుల ఒపీనియన్ లేదు, గ్రామ పంచాయతీ తీర్మానం లేదు, మళ్ళా ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఎవరిది కాడి పోయినా మా కాడ ఎలాంటి మాకు ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని వాళ్ళు అంటారు. మేము మైనింగ్ కాడి పోయినాం, మైనింగ్ ఎప్పుడో 2008లో 9 ఇచ్చినాం. మాకు పెద్దగా ఏం సంబంధం ఉండదు. ఓన్లీ సుత్తే సానంతో కొట్టుకుంటాం, వాళ్ళు ఎట్లైనా తీసుకుంటాం. మేమైతే సుత్తే సానం వరకే పర్మిషన్ ఇచ్చాం, చిన్న చిన్న రాళ్ళకి వరకనని. ఆడి పోయే వరకల్లా ఫీల్డ్ మీద పోయే వరకల్లా పెద్ద పెద్ద బ్లాస్టింగ్లు అవుతున్నాయి. ఆ బ్లాస్టింగ్ కావడంతో మా పక్క ఉన్న భూములకు రాళ్ళు ఎగిరి పడుతున్నాయి. మళ్ళీ ఆ మిషన్ నడవడం వల్ల దుమ్ము వస్తుంది. దానివల్ల మేము పెద్ద సమస్య అయిపోయింది. మేము బతకనీకే చాలా ఇబ్బంది అవుతుంది. మాకు గొర్రెలు మేకలు పశువులు కాసుకునే జాతి మాది కుటుంబంలో మేము. దానివల్ల ఏమవుతుందంటే మేము ఆ చెట్లు మేపుకునేది, ఆ చెట్లు పోయినాయి కానీ అనామతం మేము మా భూములలో బతకనీకి వీళ్ళు కూడా చేసేవారు వాళ్ళు. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దీన్ని తక్షణం తొలగించి దాన్ని రద్దు CF రాలేదట, అది మొత్తం పూర్తిగా రద్దు చేయాలని మా యొక్క విన్నపం. ఇప్పుడు ఏంటంటే కలెక్టర్ కాడు పోతే మైనింగ్ కాడు పో అంటాడు, మైనింగ్ కాడు పోతే మైనింగ్ ఏముండదు పోస్కో అంటుంది, ఆ పోస్కో కాడు పోతే పోలీస్ స్టేషన్ MRO అంటాడు, MRO కాడు పోతే మాది ఏముందా, మాదేం లేదు, మా చిన్నదే ఇచ్చినాం. ఏముంది ఆ భూమి సర్వే ఉంటుంది, అంతవరకే ఉంటుంది. మా ఆర్టీఐలు 3-4 పెట్టినాం, ప్రతిదీ వచ్చింది. ఆర్టీఐలు రావడం వల్ల దాని డెత్ ఏందో తెలిసింది మాకు. దానివల్ల దాని సమస్య ఏంది, ఏ వారం ఏందని తెలుసుకుని ఇంత దాకా వచ్చాం. ఇక ఈంచెలు వచ్చే పర్మిషన్ రద్దు చేయాలని మీ మీడియా ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తున్నాం. 5 సార్లు కలిసినాం, 1 కాదు 2 కాదు, 2 సార్లు పోతే మేము చెప్తాం మైనింగ్ పిలిచాడు. మైనింగ్ కాడి నుంచి వెళ్ళిపోతే మాది ఏముంటుంది పోసుకో అంటాడు. మైనింగ్ ఎట్లా ఉంటుందా, మరి మైనింగ్ ఇచ్చారు, మరి ఎంతవరకు బ్లాస్టింగ్ ఎంతవరకు పక్క చూసుకోరా అని అడిగినాం. అంటే పక్క మేము కూడా చెప్తున్నాం పక్కలో పడొద్దని. ఆ పక్కలో పడకుండా చేయాలంటే ఏదో పెట్రోల్ గ్యాస్ తోటి లేపాలంట, బ్లాస్టింగ్ లేపాలంట. అది పాసిబుల్ అవుతలేదు వాళ్ళకు. ఆ పెద్ద గుండు అవి మామూలుగా ఇప్పుడు పెట్టే బ్లాస్టింగ్ ఉండే పూసలు ఏంటో ఉంటాయి. దానివల్ల స్మెల్ బ్లాస్టింగ్ పడడం వల్ల రాళ్ళు పడుతున్నాయి. ఏమో వాసన అది. మా కాడికి వచ్చే కూలీలు వస్తలేరు. ఆ కూలీల సమస్య పెద్దగా అయిపోయింది. ఉన్న 300-400 డబుల్ కూలీ ఇస్తే వస్తామంటు. ఆ డబుల్ కూలీ ఇవ్వాలి, 2 గంటలు పక్క జరిపోవాలి. మళ్ళీ బ్లాస్టింగ్ చేసేటప్పుడు దగ్గరకు వచ్చే ఛాయిస్ ఉండదు. దూరం పోవాలంటే మాకు పోసిన కూలీ అంటారు. అది పత్తి ఏరేటప్పుడు కిలో లెక్క ఉంటుంది. ఆ కిలో ఏరేటప్పుడు 15 రూపాయల కిలో ఉంటే 20 రూపాయలు ఆడతారు. అవును, మేము పోయేస్తున్నాం కదా దూరం. ఇట్లా నష్టం మాకు అట్లా నష్టం, రెండు విధాలు నష్టం అవుతుంది. అంటే ఇది పోయిన అప్పుడు జరిగిన ముచ్చట ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది. అది ఇక మాకు ఉన్న ఆలోచన అది. దాన్ని తక్షణం తీసేసి మాకు జీవనోపాధి కల్పించాలని మీ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నారు. వస్తున్నారు, వచ్చినాక ఏమంటారు, వాళ్ళు ఎకరాల చొప్పున తీసుకుంటారు, ఎకరాలకి 500-1000 రూపాయల లెక్క తీసుకుంటారు. వాళ్ళు వచ్చి బ్యాచింగ్ జరుగుతుంది, పోండి అంటారు. పోండి అంటే అర్ధగంట సేపు పోతున్నారు సార్. అర్ధగంట సేపు పోయినాక ఏమంటారు, మాకు గిడతలేదమ్మా మేము రాము, మేము మీ శిల్క కావాలంటే వేరే శిల్కలు పోతే మేము రాము, ఈ కంకర్ మిషన్ దగ్గరకు అస్సలు రామంటారు సార్. రాళ్ళు దుమ్ము డస్ట్ అన్ని పడుతున్నాయి, కళ్ళంతా దుమ్ము పడుతుంది. మళ్ళీ ఏమంటారు, ఆడ మేము రామమ్మా మీకు ఎక్కువ దుమ్ము వస్తుందని రైతుల్ని బెదిరిస్తారు. వాళ్ళు కూలీలు వస్తలేరు సార్, ఎంత దూరం పోయినా కానీ మీకు కంకర్ మిషన్ కాడికి రామంటారు. అంత మళ్ళీ ఆడ ఏం లేదు, మా భూమిలో ఉన్నాయి చుట్టూ. ఆడ పొరం పొక్కు గిట్ల లేదు, మరి ఎట్లా పెట్టిండో ఏమో తెలియదు నాకు. మాదే ఉన్నాయి, గుంట భూమి కూడా లేదు పొరం పొక్కు, ఒక గుట్ట తప్ప. మాకు గొర్రెలు బార్లు అన్ని మేసేది అక్కడ. ఆ గుట్టకు చుట్టూ మేమే ఉన్నాం. 300 ఎకరాల భూములు ఉన్నాయి ఆడ ల్యాండ్. ఆడ మరి ఆ గుట్ట వరకే ఆయన ఎట్లా కొన్నాడు, ఒక 12 ఎకరాల భూమి కొన్నాడంట. కొని అల్ల పెట్టుకుంటూ 300 ఎకరాల భూమి వల్ల ఖరా చేస్తున్నాం. మేము 65 మంది ఉన్నాం, 65 మంది రైతులు ఉన్నాం. మేము అంత ఆగం అయిపోతున్నాం. దాని చుట్టూ అన్ని రాళ్ళు పడుతున్నాయి సార్. ఇవన్నీ బెస్ట్. వాళ్ళు వస్తలేరు, కూలోళ్ళు రమ్మంటే వస్తలేరు. ఇక వాసన ఎడ్లు కూడా బాంబు వెళ్ళినప్పుడు రెట్టలు పట్టుకొని గుంజుకుపోయి అసలు దూరంగా నిలబెడుతుర్రు. అట్లా మాకు మస్తు ఇబ్బంది అవుతుంది. దాన్ని ఏం చేస్తారో చేయాలి. ఇత్తులు పెట్టనిస్తలేరు, రానిస్తలేరు. ఎల్లురు అంటే మాదంటే మేము ఉంటాం సార్, మీ దాంటే రాలేదు కదా అంటే మాదంటేనమ్మా ఇది పెట్టేదాకా వెళ్ళిపోండి అంటే ఎక్కడానికి పోవాలి సార్, మా కాళ్ళు లేవా, ఉరక రాదా, మమ్మల్ని బెదిరిస్తుంది. మా ఎట్లా కట్టేస్తే కూడా ఎలాగొట్టి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఎట్లా దిశ ఈ నుంచి అంటే మా దాంటే మేము తీసుకున్నాం, ఆయన దాంటే పోలే కదా, ఎన్నాళ్ళు మేము దాచుకుంటాం భూమిలో.
ఆ భూమిలో పంతనే మేము బతాం. మమ్మల్ని అయితే ఆగం చేస్తుండు సార్. 15 ఏళ్ళు ఇప్పుడు పోరాడబట్టి మమ్మల్ని అయితే ఇంత కేర్ చేస్తాడు. పక్క పొంటి ఇల్లు కట్టిన ఆయన పునాది పోస్తే బొట్టు కన్నా పిలుస్తాడు. కనీసం బొట్టు పెట్టుకుని రామని అంత కూడా మందలిస్తాడు. మేము ఎర్రజీవకంటే కన్ని కష్టం ఆయన ఆ ఏరియాలో. ఎటు కూడా ఆయనకు పైసలు ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీ ఉండొచ్చు, మాకు భగవంతుడు దిక్కున్నాడా. మొత్తం ఆగం చేస్తుండ ఆయన. మమ్మల్ని కేరే చేస్తలేడు. మీరెంత దాకా పోతారు, పట్నం దాకా సాలు వస్తారు రూపాయలు అన్నాడు ఆయన. అప్పుడు ఫస్ట్లా అన్నోడు మమ్మల్ని నా కొడుకు నేను 2 కొడుకు నేను అన్నం తింటున్నాం. ఒకటికి ఒక రాయి నాడ పడ్డది. ఏందా రాయి ఇట పడదంటే సస్తే మనిషికి 1,00,000 ఇస్తాను ఆనాడు. అటో ఇటో పోరాడంగా అది బంద్ అయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చిండు మా పానం మీదకి. మేము ఎట్ట బతకాలి ఆయన, ఎక్కడ పోవాలి, ఎక్కడ నురుకోం. ఒక్కలవా 2 దుమ్మురు వేసినప్పుడు అయితే ఇంకో ఇటు కర్రీగా పక్కనున్న మనిషి అవపడతలేదు. అది పొగ బాంబు లేపినప్పుడు భూమి అయితే కుక్కు అంటుంది. ఎడ్లు కూడా నిలబడితే చెట్ల కట్ చేస్తే ఎద్దు తెంపుకొని పోయింది. ఓనాడు మొత్తం దేవులాడి నా కొడుకు. ఎక్కడ బాంబులు ఒకసారి గుప్పుకు అంటదిగా చెప్పుకొని పోయింది. మోతాదు తాడు అయితే చెప్పుకొని పోతే 2 రోజులు దేవులాడిండు. ఎక్కడ అనుకోం ఇంతలా రాయి పడి ఏ పంగి ఇరిగింది. అంగో ఆ బాబోలు ఎద్దుంది. ఇంకో ఇట్లా పడ్డది. ఇంకా ఆడబడితే ఇంకా కష్టమే ఉండాలి. నీకు ఎంత అయినా నష్టం ఇస్తా, పావులు ఇస్తాడా, పశిస్తా అంటాడు. కానీ మా భూములు అయితే ఆగం చేస్తున్నా ఆయన. మీకు అందరు నమస్కారం. ఒక్కొక్కరికి మాకు 18 ఎకరాల భూమి ఉంది, ఆయనకు 12 ఎకరాలు ఉంది. 12 ఎకరాలోడు 300 ఎకరాలు నాశనం చేస్తుండు. ఒక్కరి కోసం ఉండొచ్చు ఆయనకు రూపాయలు ఉండే. మేము కష్టం చేసుకున్నా బతకొద్దా, అట్ట కూడా బతకొద్దు అంటాడు. మరి ఎట్లా చేస్తాడో సర్వేసింది కనుక మీ దయా వలన ఎట్లన్నా మాపు చేయాలని ఆయన. మేము బతకలేము, మేము పోలేము, ఎక్కడ ఉరకలేము. ఉరికంత శక్తి కూడా లేదు మా తాన. అప్పుడన్నా బలం ఉండే కష్టం చేసినాం, అప్పు తీర్పినాం. కానీ ఇప్పుడైతే మా వల్ల అది పెట్టి ఉండడానికి ఇల్లు కూడా లేకుండా ఒక ఖాళీ భూమే వెలిగింది. అట్లా చేస్తుండు.